హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మరో మంచి వంట వీడియో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. ఏం కూర అనుకుంటున్నారా? మటన్ దోసకాయ కూర అండి. తిన్నారంటే వదిలిపెట్టరు, అంత టేస్ట్గా ఉంటుంది. మరి ఈ కూర నేను ఎలా చేశానో చూసేయండి. కూర కావాల్సినవి అయితే చూపిస్తాను, చూసేయండి. ముందుగా పావు కిలో మటన్ తీసుకున్నాను కదా, పావు కిలో మటన్ నీట్గా మనకి ఎంత ముక్కలు కావాలో అంత ముక్కలు ఇలా కట్ చేసుకొని కడుక్కొని నీళ్ళన్నీ పిండేసి ఒక బౌల్లో తీసుకున్నాను. ఇప్పుడు ఈ దోసకాయ అరకిలో దోసకాయ అండి. చెక్కు తీయకూడదు, అసలు చెక్కు తీసి ఈ కూరకు రుచి అన్నమాట ఉండదు. దోసకాయ ఇత్తనాలతో వేసుకోవచ్చు, కాకపోతే ఏమైందంటే చేదు వచ్చింది కాబట్టి ఇత్తనాల వరకు తీసేసి శుభ్రంగా కడిగి ఇలా అయితే పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. తర్వాత మటను పక్కన పెట్టేసుకున్నాం కదా. మటన్లోకి ఈ దోసకాయ ముక్కలు చూసారు కదా, ఇంత అంటే ఈ సైజు ముక్కలు కోసుకుంటేనే కూర రుచిగా ఉంటుంది. ఎందుకంటే సన్నవి కోసేసారనుకో ముక్క గుజ్జు అయిపోద్ది, అందుకని టేస్ట్ ఉండదు. నేనైతే ఇలా కట్ చేసుకుంటాను దోసకాయ ముక్కలు. ఇప్పుడు చూపించాను కదండి, ఉల్లిపాయలు కూడా ఇలా ముక్కలు అయితే కట్ చేసుకున్నాము. తర్వాత కావాల్సిన తాలింపు కావాల్సిన సపరేట్గా ఇలా కొన్ని ఉల్లిపాయ ముక్కలు కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు గిన్నె పొయ్యి మీద పెట్టుకొని సరిపడా నూనె అయితే వేసుకుందాం. చూసారు కదండి చేతిలో ఉన్న గ్లాసు, ఆ గ్లాసు నూనె అయితే వేసాను నేను. నూనె కాగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నాను. ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు, కరివేపాకు లేదు కాబట్టి వేయలేదు. ఇలా తాలింపు దూరగా వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న మోయినమైన మంట పెట్టుకొని ఇలా వేయించుకోవాలండి. ఇప్పుడు తాలింపు దోరగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా మటన్ అయితే వేసుకోవాలండి. మటన్ వేసుకున్న తర్వాత సరిపడా ఉప్పు వేసుకోవాలి, సరిపడా పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలబెట్టాలి. కలబెట్టిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి. చూసారా, ఇలా బాగా కలబెట్టిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసి బాగా కలబెట్టేసి సిమ్లో పెట్టాలండి. మూత పెట్టి సిమ్లో పెట్టేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడే నీళ్లు పోయకూడదు ఈ కూరలో. ఇప్పుడు నీళ్ళు పోస్తే అస్సలు టేస్ట్ ఉండదు, అందుకని కాసేపు ఉడికించుకుందాం మూత పెట్టి. ఇప్పుడు కాసేపు ఉడికిన తర్వాత చూసారు కదండి, దాంట్లో నీరు ఊరిన నీరంతా తాలింపు వేసిన తర్వాత కూరలో ఊరే నీరంతా ఇనిగిపోవాలండి. ఇనిగిపోయిన తర్వాత కొంచెం మళ్ళీ ఒకసారి కలబెట్టుకొని ముక్క మునిగే అన్ని నీళ్ళు అయితే పోసుకోవాలండి. ముందుగానే దోసకాయ ముక్కలు అస్సలు వేయకూడదు. నేను ఎలా చూపించానో అలా చేసుకొని కూర అయితే మాత్రం చూసారా, కూరలో నీరు అయితే ఇనిగిపోవచ్చింది. ఇప్పుడు ముక్క ఎంతవరకు ఉడికిందో లేదో చూపిస్తాను. ఎందుకంటే ఈ కూర అనగా మటన్ ముక్క 3 భాగాలు ఉడికిన తర్వాతనే మనం దోసకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదండి, మటన్ ముక్క అయితే ఉడికిపోయింది. అంటే ఇంకా కొంచెం ఉడకాల. ఈ కొంచెం ఉడకాలన్నప్పుడే దోసకాయ ముక్కలు దానికి తోడు నీరు కూడా కినిగిపోతాయి అండి. దాంట్లో పోసిన నీరంతా ఇనిగిపోతాయి. ఆ ముక్క ఉడికిపోయింది కదా. ఇప్పుడు దోసకాయ ముక్కలు అయితే తీసేసుకొని మళ్ళీ కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలండి. ఎందుకంటే ముందు వేసాం ఉప్పు, మటన్లోకి సరిపోద్ది. ఇప్పుడైతే దోసకాయ ముక్కలు వేసాం కాబట్టి మళ్ళీ కొంచెం ఉప్పు అయితే వేసి బాగా కలబెట్టేసి మూత పెట్టేసేయాలండి కొంచెం సేపు అయితే. ఎందుకంటే బాగా దాంట్లో ఉన్న నీరుతో ఈ దోసకాయ ముక్క కూడా బాగా మగ్గిపోవాలి. అప్పుడు మనము దోసకాయ ముక్కలు వేసిన వెంటనే నీళ్ళు అస్సలు పోయకూడదు, చెప్తున్నాను కదా, దోసకాయ ముక్క టేస్ట్ ఉండదు. ఇలా మటన్ గుజ్జులో ఈ దోసకాయ ముక్క బాగా మగ్గిన తర్వాత చూసారు కదండి, నేనైతే 2 స్పూన్లు కారం అయితే వేసాను. అంటే కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. మీరు ఎంత కారం తింటారో అంత అయితే వేసుకోండి. ఈ కూరలో కారం కొంచెం ఎక్కువే పట్టుద్ది, కారం లేకపోతే అస్సలు రుచి ఉండదు. ఇప్పుడు బాగా కలబెట్టి కారం పచ్చివాసన పోయేదాకా ఉడికించుకున్నాం కదండి. చూసారా, శుభ్రంగా ఆ నీరంతా ఇనిగిపోయిన తర్వాత కూర టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు సరిపడా నీళ్ళు, అంటే నీళ్ళు ఎక్కువ పోసుకోకూడదని, దోసకాయ ముక్క ఉడికి అన్ని నీళ్ళే పోసుకోవాలా. ఎందుకంటే మటన్ ఎక్కువ అంటే దానికి సరిపడా ఉడికిపోయింది. ఇప్పుడు నీళ్ళు పోసాం కదండి. నీళ్ళు పోసిన తర్వాత బాగా కలబెట్టేసి కాసేపు ఉడికించుకోవాలండి. ఈ కూర నేను ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మమ్మ చేస్తుంటే చూశానండి. నేను అసలు ఎప్పుడు చేయలేదు, కాకపోతే నాకు తినాలనిపించి నేను ఒకసారి ట్రై చేశాను. కూర అయితే సూపర్గా వచ్చింది. ఇప్పుడు చూసారు కదండి, మళ్ళీ ఒకసారి మూత తీసి అప్పుడప్పుడు ఇలా కలబెట్టుకుంటూ ఉండాలా. కూర ఇది తిన్నారంటే మాత్రం అస్సలు వదిలిపెట్టండి. ఈ కూర చేసుకోకపోతే మీరు నిజంగా మంచి కూరని మిస్ అయినట్టే. ఇప్పుడు కొంచెం ఉప్పు అయితే సరిపోలేదండి, అందుకని నేనైతే మీకు చూపించి మరీ వేస్తున్నాను. ఎందుకంటే ఈ కూరలో ఏ కూర అయినా మటన్ అయినా చికెన్ అయినా మాత్రం ఉప్పు కొంచెం ఎక్కువ పట్టుద్ది. ఇప్పుడు నిమ్మకాయ పిండుతారు అని చెప్పాను కదండి, మసాలా అస్సలు వేరు, నిమ్మకాయ అయితే పిండుతారు. ఈ నిమ్మకాయ బాగా పండిన నిమ్మకాయ, మంచి నిమ్మకాయ ఒక్కటి తీసుకోండి. ఇలా విత్తనాలన్నీ తీసేసి ఇప్పుడు కూరలో నిమ్మకాయ అయితే పిండుకుందామండి. చూపించాను కదా, ఇలా కలబెట్టేసుకొని అన్నీ సరిపోయినలేదు చూసుకున్నాం, కరెక్ట్గా అన్నీ సరిపోయినాయి. ఇప్పుడు దోసకాయ ముక్క ఉడికించలేదు, మీకు చూపించడం కోసం ఇలా చూపిస్తున్నానండి. దోసకాయ ముక్క మటన్ ముక్క 2 ఉడికిపోయినాయి. ఇప్పుడు పులుసు ఉంది కదండి కూరలో, ఇలా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం నిమ్మకాయ రసం అయితే పోసేసుకుందాము.
చూసారు కదా కూరలో నీరంతా ఇనిగిపోయింది. ఈ పులుసు అయితే ఉండాలి ఈ కూర కల్లా. మరి కూర పిట్టాలుంటే అస్సలు బాగుండదండి. కొంచెం ఇలా పులుసు పులుసుగా ఉంటేనే బాగుంటుంది కూర. ఇప్పుడు చూపించాను కదండి ఇందాక ఒక నిమ్మకాయ, ఆ నిమ్మకాయ మొత్తం రసం అంతా ఇలా పోసేసుకున్న తర్వాత బాగా కలబెట్టేసి సిమ్లో పెట్టేసుకోవాలండి. ఎక్కువసేపు అవసరం లేదు. ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టేసుకున్నానంటే కూర రెడీ అయిపోయినట్టే. సూపర్గా ఉందండి కూర అయితే మాత్రం. కరెక్ట్గా అన్నీ సరిపోయింది. చూసారు కదండి మటన్ దోసకాయ కూర రెడీ అయిపోయింది. మటన్ దోసకాయ కూర అంటే కూరేనండి, నిజంగా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది తిన్నారంటే మాత్రం అస్సలు మర్చిపోరు. మటన్ దోసకాయ కూర నేను ఎలా చేశాననేది చూశారు కదండి. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు రావాలంటే మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే నేను కొంచెం అన్నం కూర వేసుకున్నాను. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. టేస్ట్ అంటే ఇంకా చెప్పనవసరం లేదండి. తిరిపోయింది టేస్ట్ అయితే మాత్రం. నచ్చితే లైక్ చేయండి.